పురుషోత్తం రెడ్డి గారు, ఎన్నికలు జరగాలి, ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే అని నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఉందా? ఇసుక బేసిక్గా ఈ 34% ఒకసారి చూడండి. అవును, 34%కి సంబంధించి పాత లెక్కలొద్దు. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రక్రియ, తెలంగాణ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే చూస్తే సరిపోతుంది. ఇంకా మళ్ళీ కొత్తగా ప్రయత్నం చేయాల్సిన అవసరంలా. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో లాగా జస్ట్ తీర్మానం చేసి వాళ్ళు పంపలా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రిటైర్డ్ జడ్జితో ఒక కమిషన్ లాంటిది వేసి రాష్ట్రం అంతా ఒక స్టడీ చేసి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు లోకల్ బాడీ ఎన్నికల్లో. తెలంగాణ హైకోర్టు దాన్ని తిరస్కరించింది. ఓకే, తిరస్కరించిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో ప్రైమరీగానే రిజెక్ట్ చేసేశారు. ఓకే, మీరు ఎవరు జడ్జితో వేసారా ఎవరితో వేసారా కుదరదు, రాజ్యాంగం ప్రకారం 50% పైన అలౌ చేయబడదు, చివరకు సాధ్యం కాదని మా పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని ఇచ్చారు. అంటే సుప్రీంకోర్టు చెప్పేసింది, తెలంగాణ హైకోర్టు చెప్పింది, మీకన్నా బాగా ప్రయత్నం జరిగింది రేవంత్ రెడ్డి గారు. అంతకంటే చాలా ప్రధానమైన పాయింట్ సాధ్యం కానప్పుడు ఏపీలో ఎట్ట సాధ్యం అవుతుంది? తొలి మెట్టి ఏంటంటే కమిషన్ వేయడం. బీసీ కమిషన్ వేయాలి, కమిషన్ నివేదిక ఇవ్వాలి. అసలు అది జరగకుండా నేను జీవో ఇచ్చేస్తాను, నేను 34% ఇచ్చేస్తానంటే అసలు కమిషనే వేయకుండా తొలి మెట్టు దగ్గరే దానికి గండి కొట్టేస్తే నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టు. అది నేనంటుంది ఈశ్వర గారు, ఏసిన రాష్ట్రంలోనే సాధ్యం కాలేదంటున్నాను. తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేసింది, ఆ నివేదిక ప్రకారం ఇచ్చిన దాన్ని కూడా సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. ఇంకేముంది, రాజ్యాంగ సవరణ జరగాల్సిందే తప్ప ఇంకోటి కాదు. ఇది తెలిసి కూడా ఒకవేళ పక్క రాష్ట్రంలో అంటే ఇంకో రాష్ట్ర హైకోర్టు తీర్పు మన రాష్ట్రానికి ఓబే కాదు. ఓకే, కానీ సుప్రీంకోర్టు ఓబే కదా. అవును, మరి సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది కదా. అన్ని రాష్ట్రాలకు ఇప్పుడు ఏమంటున్నారు, అవసరమైతే సుప్రీంకోర్టుకి పోతాం. ఎందుకు పోతారు నాకు అర్థం కాల. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఏపీ హైకోర్టు తీర్పు మళ్ళీ సుప్రీంకి పోతా అంటే ఈ పేరుతో మొత్తం తతంగానే ముగించేస్తారా? ఓకే, సుప్రీంకోర్టులో ఇదే కాదు పలు రాష్ట్రాల కేసులు ఉన్నాయి. 50% మించినటువంటి రిజర్వేషన్ల అంశాలు సుప్రీంకోర్టులో చాలా కేసులు ఉన్నాయి, తీర్పులు కూడా వచ్చాయి. ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఏంటి, జగన్ గారు ఏం చేశారు, 24% కోసం ప్రయత్నం చట్టపరంగా చేశారు. అవును, వీలు కాలేదు. వెంటనే ఏం చేశారు, దానికన్నా మించి ఓపెన్ కేటగిరీలో రిజర్వేషన్ అమలు చేశాడు ఇండైరెక్ట్గా. ఇప్పుడు ఇంకోటి ఉండి ఈశ్వర్ గారు, జగన్ గారు ఎంత నిజాయితీగా చేశాడు, ఎంత నిజాయితీగా అంటే చాలా వరకు రిజర్వేషన్ ఎట్టిస్తారు రాజకీయ పార్టీలు అంటే, ఒక ప్రాధాన్యత లేని మున్సిపాలిటీ, ఓడిపోయే మున్సిపాలిటీలో ఇస్తారు, మామూలుగా బీసీలకు ఇచ్చేసి లెక్క రాసుకుంటారు. కానీ జగన్ గారు ఈ రాష్ట్రంలో టాప్ మోస్ట్ సిటీస్ విశాఖపట్నం, విజయవాడ, మా తిరుపతి, ఈ మూడిట్లో జనరల్ సిటీలో బీసీలకు ఇచ్చాడు. ఈ 3 టాప్ మోస్ట్ సిటీలు ఇన్ ఆంధ్రప్రదేశ్. అక్కడ రాంభూపాల్ అని ఉన్నాడు, కర్నూలు ఎంపీ, అనంతపురం ఎంపీ, హిందూపురం ఎంపీ, ఈ మూడింటిని బీసీలో గెలిపించాడు 2019లో. 11 మంది రాజ్యసభలో 4 రాజ్యసభ సీట్లు స్ట్రైట్ అవే బీసీలకు ఇచ్చాడు. మీరు ఇప్పుడు జగన్ గారు లాస్ట్ టైం 40% ఇచ్చాడు, నేను 41% ఇస్తాను ఛాలెంజ్ చేయండి. తెలుగుదేశం పార్టీ లేదు. కాబట్టి చెయ్యాలనుకుంటే జగన్ గారి మోడలు, చేయకూడదు అనుకుంటే మన మోడలు. మీ పాయింట్ ఏంటి సార్? మీరు సంక్షేమ పథకాల గురించి చెప్పారు. అవును, కేవలం చంద్రబాబు నాయుడు ఓట్ల కోసం ఈ రాష్ట్ర ప్రజలను, ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికి తప్ప ఈ సూపర్ 6 పథకాలను పెట్టి ప్రజలు కూడా ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలు ఇస్తానని చెప్పి అదనంగా ఇస్తాడు. ఈ రాష్ట్రంలోని అక్క చెల్లెళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే, జగన్మోహన్ రెడ్డి అయితే మనకు ఇవే వస్తాయి, చంద్రబాబు నాయుడు అయితే అదనంగా మాకు నెలకు 1500, సంవత్సరానికి 18,000, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకందరికి కూడా మాకు పింఛన్లు వస్తాయి. ఈ నిరుద్యోగులంతా ఏమనుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోయినాడు, మాకు చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు ఇవ్వకపోయినా నెలకు 3,000 ఇస్తారనే ఉద్దేశంతోనే మొత్తం చేశారు. దాంతోపాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కూడా మనం ఎవరు బ్రిటిష్ కాలం నుంచి ఎవరు చేయని మంచి పని జగన్మోహన్ రెడ్డి గారు చేసే దాన్ని ఇండైరెక్ట్గా మీ భూములలో తాకట్టు పెడుతున్నాడు. మొత్తం మీ భూములు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని మొత్తం ప్రజలకు పంచుతాను. ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు ఎంత,
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసే అప్పంతా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. Right. ఓట్ల కోసం ప్రజలను మోసం చేసే నాయకుడిని కానీ పార్టీని కానీ మాత్రం ఎవరైతే ప్రజల కోసం మాట మీద కట్టుబడి ఉండి అధికారం కూడా అవసరం లేదు, నేను చెప్పిన మాట ప్రకారం నిలబడాలనే కొనే నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి. మేమే క్యాన్వా జరిగేటప్పుడు బస్సు దాంట్లో నేను అడిగిన అన్న రైతులకు 1 లక్ష రూపాయలు రుణమాఫీని ఆల్రెడీ మనం రైతు భరోసా ఇస్తున్నాం, ఇంకా అదనంగా ఇచ్చేది మనం కొద్దిగా ఇస్తామంటే భూపాలన్న మనం ఇవ్వడం లేదు, మనం అంత డబ్బులు మన దగ్గర అంత బడ్జెట్ లేదు, ఇప్పుడు ఉండే పథకాలకే మనం చాలా ఇబ్బంది పడుతున్నాం, మనకు అటువంటి అధికారం మనకు అవసరం లేదు, మనం ప్రజలు మెప్పించి ఓట్లు వేసుకున్నాం తప్ప మనం మోసం చేసే మనకు అవసరం లేదు చెప్పిన నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. రైట్, కన్క్లూడ్ చేయండి. కన్క్లూజన్ ఏంటంటే ఇప్పుడు అందరు చెప్పిన ప్రకారంగా ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు. బట్ నా విత్ అనాలిసిస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఆయనకి ఎలక్షన్స్ పెట్టే ఉద్దేశం ఉండదు. ఎందుకంటే యాక్ట్ ఉంటుంది, బట్ దట్ యాక్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ద రిజల్ట్. ఎందుకంటున్నానంటే ప్రీవియస్ ఆయన ఎక్స్పీరియన్స్లో ఆయన ఏ విధంగా యాక్ట్ చేశారు, దీని సైకాలజీ ఆంథ్రపాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన చాలా మంచిగా ప్లే చేస్తారు. వాళ్ళ మీడియా వాళ్ళు కూడా అదే బేసిస్ మీద కొడతారు. ఎందుకంటే వేపాకు తినక తీయనుండని సామెతను చూసారా, వీళ్ళు ఆ ఫార్ములాను బాగా పాటిస్తారనమాట. అంటే ప్రజల్లోకి ఏం తీసుకెళ్తారంటే చూసారా అంటారు, రేపటి రోజు అడిగితే చూసారా కదా అని అంటారు వాళ్ళు. సో అది వీళ్ళ పరిస్థితి. సో ఈయన ఏంటంటే ఈయనకు తెలిసి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ ఎవరిది, ఈయన యొక్క ప్రాక్సీ గవర్నమెంట్. ఈ ప్రాక్సీ గవర్నమెంట్ ఆల్రెడీ ఒక ఎక్సర్సైజ్ చేసింది కదా బీసీల గురించి. ఎక్సర్సైజ్ చేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, క్యాప్ని మీరు చేయడానికి లేదు అని చెప్పింది. అలా నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇండియాలో ఉన్న సీఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు కలిసి ముందు పార్లమెంట్లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీసుకొచ్చి చేసి షెడ్యూల్ ఇన్సర్ట్ చేయండి, చేసి ఇండియాలో మొత్తం ఒక జనగణన కంప్లీట్ చేసి ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఓసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీలు ప్రాపర్ డేటా తీసుకురండి. ఎందుకు సార్ దానికి కూడా అక్కర్లేదు అంత ఎక్సర్సైజ్. 3 రోజుల్లో నేను చేస్తా. ఎట్లా చెప్పనా, ఆధార్ కార్డులు బయటికి తీయండి, ఆధార్ కార్డులు అందరిని అప్డేట్ చేయమని చెప్పండి, సెల్ ఫోన్ లో అప్డేట్ చేయమని చెప్పండి. 3 రోజులు చాలు సార్. దానికి పైలట్ టేబుల్ ఎక్సెల్ లో పైలట్ చార్ట్ అని ఒకటి ఉంటుంది, అది కొడితే అయిపోయింది. దానికి ఎందుకు ఇదంతా హంగామా, చేతకాలంలో తీసుకొచ్చి కూర్చోబెడితే ఇట్లే ఉంటది. రైట్, థ్యాంక్ యూ సార్. డాక్టర్ బాలా గారు చర్చలో జాయిన్ అయినందుకు, కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. పురుషోత్తం రెడ్డి గారు, రమేష్ గౌడ్ గారు థ్యాంక్ యూ అండి ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి.